వరదలు ఇంకా పూర్తి కాల. ఎందుకంటే తుఫాను అయింది. తుఫాను ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాతన తుఫాను వలన కురిసినటువంటి వర్షాల వాటర్ నదుల్లోకి, వాగుల్లోకి, చెరువుల్లోకి వచ్చి చెరువులు గండ్లు పడ్డమా, లేకపోతే నదులు గండి పడ్డమా, డ్రైనేజీలు దెబ్బతింటమా ఇవన్నీ కనబడతాయి. వాటిటి వలన ఏం మునిగినాయి ఏంటన్నది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇయన్నీ లెక్కలేస్తాయి. అయితే ఈలోపు ప్రాథమిక అంచనా ఎవరేయగలుగుతారు? ఇదివరకైతే గనక అగ్రికల్చర్ డిపార్ట్‌మెంటు, రెవెన్యూ డిపార్ట్‌మెంటు వీళ్ళందరూ ఫీల్డ్‌లోకి దిగి 15, 20 రోజుల పాటు తిరిగితే గాని ఒక పిక్చర్ రాదు. అది కూడా వీళ్ళు ఆ ఊళ్ళకెళ్ళి, ఆ ఊళ్ళో ఉన్నటువంటి సర్పంచ్‌నో, పెద్ద మనుషులనో కూర్చోబెట్టుకొని ఎవరెవరికి ఏమేమి వచ్చిందని చెప్పుకొని, అందులో అధికార పక్షం వాళ్ళకి మునక్కపోయినా మునిగిందని అంటే వాళ్ళు ఏ పంట వేయకపోయినా పంట మునిగిందని రాయడం, విపక్షాల వాళ్ళకి తగ్గించడం ఇట్లాంటిది ఒక సుదీర్ఘంగా జరిగిన ప్రాసెస్ ఇది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాతన రైతు భరోసా కేంద్రాలు పెట్టడం, సచివాలయ వ్యవస్థ పెట్టడం అది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉపయోగపడింది. 24 గంటలు తిరక్కముందే చంద్రబాబు నాయుడు గారు లెక్క చెప్పేశారు. 5,500,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇదిగో అగ్రికల్చర్‌కి ఎంత నష్టం జరిగింది, ఆక్వాకి ఎంత నష్టం జరిగిందని. ఇయన్నీ ఎట్లాగా? డాష్ బోర్డ్ అంటే డాష్‌లో డాష్ అంటే కుదరదు కదా! ఫీల్డ్‌లో ఎవరు చెప్పగలుగుతారు ఇది? సచివాలయ సిబ్బంది. ఇదివరకు వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంకా పీక్ దగ్గరికి చెప్పగలిగేవాళ్ళు. వాలంటీర్ల ప్లేస్‌లో ఇప్పుడు సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారు. వాలంటీర్ 50 ఏళ్లకు ఒకళ్ళైతే సచివాలయ సిబ్బంది 2000 ఏళ్లకి ఒకళ్ళు. ఇదే 10 మంది ఉంటారు. ఈ 10 మంది ఆ 2000 ఇళ్ళు అంటే ఒక్కొక్కళ్ళు 200 ఏసుకోండి. ఇప్పుడు వాళ్ళందరూ ఎఫర్ట్ చేయడం వల్ల ఇది ఇంత చక్కటి సమాచారం వచ్చింది. అంటే సుదీర్ఘకాలంగా మనం వ్యవస్థల మీదన నాకు కమాండ్ ఉంది, నాకు కంట్రోల్ ఉంది, నేను అట్లా చేశాను, నేను ఇట్లా చేశాను. ఇప్పటికి కూడా ప్రచారం ఎక్కువగానే ఉంటుంది. ప్రచారం పీక్స్‌లో ఉంటుంది. బట్ వాస్తవంగా ఇట్లాంటిది ఒక వ్యవస్థ, ఒక కరోనా లాంటి సందర్భంలో ఎలా ఇంటింటికి అందినయో, ఇప్పుడు అట్లాగా ఒక సిస్టమేటిక్‌గా బాబు గారు చేయగలిగింది కూడా జగన్ తీసుకొచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్. కాకపోతే ఇతనికి ప్రచారం చేత కాదు, వాళ్ళకి ప్రచారం చేతొచ్చు.